రజనీష్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. టీపీసీసీ లీడర్ మనతో పాటు జాయిన్ అయ్యారు. రజనీష్ గౌడ్ గారు నమస్తే అండి. అంటే ఇప్పుడు బాపిరాజు గారు కొన్ని సమస్యలు లేవనెత్తారండి. అంటే కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుంది, ప్రొడ్యూసర్స్ మనుగడకే ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. కొన్ని రూల్స్ పెట్టినా కొన్ని అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మన బాపిరాజు గారు కూడా మాట్లాడుతున్నారు. ఇలానే చాలామంది సినీ పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఇవాళ సినీ పెద్దలు భేటీ సందర్భంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారండి? ముందుగా బాపిరాజు గారు చెప్పింది అంతా నేను శ్రద్ధగా విన్నానండి. ఆయన మాటలకి, ఆయన అభిప్రాయానికి నేను గౌరవం ఇస్తున్నాను. అదే విధంగా ఏదైతే ప్రొడ్యూసర్స్ ఏదైతే బాధపడుతున్నారో, ఏదైతే దానికి వాళ్ళ ఇష్యూస్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో దానికి కూడా నేను సంఘీభావం చెప్తున్నాను. అదే విధంగా మనం చూసినట్టయితే ఈ రోజు దిల్ రాజు గారు మరియు సినీ పెద్దలు కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ఈ బిజీ షెడ్యూల్లో ముఖ్యమంత్రి గారు కూడా సుమారు 3 గంటలు మన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వాళ్ళని కలిసి వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో వాళ్ళు మనకి చాలా సుదీర్ఘంగా చర్చలు చేశారు. చర్యలు ఏం తీసుకోవాలా, ముందుకు ఎట్లా పోవాలా అనే దాన్ని చాలా ఒక డెప్త్ గా డెలిబరేషన్ చేసి ముందరకు పోయినట్టు మనకు తెలుస్తుందండి. అదే విధంగా మనం చూసినట్టయితే ఏ విధంగా మరి ఈ ఫిలిం ఇండస్ట్రీ, అదే గవర్నమెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ రెండు ఒక రైల్ పట్టాల లాంటిది, ఒక ట్రాక్ లాంటిది, రెండు కలిసి ముందలికి పోవాలి అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చెప్పినారో, అదే విధంగా ముఖ్యమంత్రి అయినాక ఆయన 8 జీవోలు ఏదైతే తీసుకొచ్చినారో సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫేవరబుల్ గా అదొకటి గుర్తు చేస్తూ, అదే విధంగా హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా ఏ విధంగా చేయాలా, హాలీవుడ్ ఫిలిమ్స్ ని కూడా ఇక్కడికి వచ్చి ఏ విధంగా వాళ్ళు షూటింగ్ చేసుకునేటట్టు మనం వాళ్ళకి ఒక ఫెసిలిటీస్ కల్పించాలా, ఏ విధంగా మనము ఇప్పుడు నంది అవార్డ్స్ ఏదైతే జరుగుతున్నాయో దాని పేరు మార్చి గదర్ అవార్డ్స్ అని పెట్టినారో, దానికి నరసింహరావు కమిటీ అనేది అయితే వేసినారో దాంట్లో కూడా సిఫారసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే విధంగా తెలంగాణని ప్రమోట్, పార్టిసిపేట్, ఇన్వెస్ట్ అని 3 మార్గదర్శకాలతో ముందుకు పోతూ డ్రగ్ అబ్యూస్, ఉమెన్ సేఫ్టీ, కులగణ సర్వే, ఈ 3 కూడా ఈ సినిమా ఇండస్ట్రీ చెందినటువంటి ప్రముఖులు, హీరోలు, ఈ తారలు ఎవరైతున్నారో వీళ్ళు పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే మరి సొసైటీ మీద డైరెక్ట్ గా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ముందరికి రావాలని చెప్పేసి ఏ విధంగానైతే రిక్వెస్ట్ చేసినారో, వాళ్ళకి సూచనలు చేసినారో అదొకటి ఇక్కడ చర్చ చేసినట్టు మనకు తెలుస్తుంది. అదే విధంగా ఈ టాలీవుడ్ బాలీవుడ్ కాన్క్లేవ్ తెలంగాణలో జరగాలని చెప్పేసి, టెంపుల్ టూరిజం అనేసి, ఈ తెలంగాణ హైదరాబాద్ ని మనం ఒక సినిమా హబ్ లాగా చేయాలని చెప్పేసి ఏదైతే మనము ముఖ్యమంత్రి గారు మాట్లాడారో దీన్నంతా కూడా స్వాగతిస్తూ ఈ రోజు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు ఏదైతే సినిమా ఇండస్ట్రీ తరఫున వాళ్ళ తరఫున లీడ్ చేస్తూ ముందుకు వచ్చినారో వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. నేను చూశాను అది. ఆ ప్రెస్ మీట్ లో ఆయన చాలా క్లియర్ గా చెప్పినారు, వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హాస్ గివెన్ అస్ అష్యూరెన్స్. మేము చాలా సంతృప్తిగా ఉన్నాము, చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నాము. తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ కానివ్వండి, లేదా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కానీ ఎట్లా దీన్ని ముందలకి తీసుకుపోవాలా, 4 అడుగులు ఇంకా ఎట్లా ముందల పోవాలా, భవిష్యత్తులో దీన్ని ప్రపంచ స్థాయిలో ఎలా తీసుకుపోవాలని చెప్పి డిస్కషన్ జరిగినట్టు, అదే విధంగా వాళ్ళు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుందండి.